హలో, వెల్కమ్ టు విజయ్ రెయిన్బో ఛానల్. ఇవాళ రాత్రికి గోధుమ పిండి దోశలు వేస్తున్నాను. చాలా సులువు, రకరకాలుగా కలుపుతూ ఉంటాను. ఇవాళ మటుకు ఏం చేశానంటే, ఇలా గిన్నెలో పిండి తీసుకుని అందులో కొంచెం నూనె వేసి ఉప్పు, కారం, గరం మసాలా వేసి వాటర్ వేసి కలిపాను. అంతే. మళ్ళీ చెప్తాను. గోధుమ పిండి, ఉప్పు, కారం, తర్వాత గరం మసాలా, వాటర్ను కొంచెం నూనె కలిపేసాక ఇలా దోశలు వేసాడు. అంతే. పప్పు ఉంది కొంచెం, తర్వాత పచ్చళ్ళు పొడాలు ఏవో ఉంటాయి, నంచుకొని తినేస్తాం. అది ఇవాళ డిన్నర్ అనమాట. సో ఏది లేకపోయినా ఇంట్లో గోధుమ పిండి ఉందంటే మటుకు ఎన్ని రకాలైన మనం హాయిగా చేసుకోవచ్చు. ఎందుకంటే మైదాలా కాకుండా గోధుమ పిండి హెల్త్కి కూడా మంచిది. మనమేమో బాడీకి ఏంటంటే హెవీగా ఉండదు. తర్వాత నైట్ తినేటప్పుడు ఏమవుతుందంటే బరువు అనిపించదు. తినేసి కొంచెం ఏదో ఫ్రూట్ తిని లేదా జ్యూస్ తాగి మజ్జిగ తాగి పడుకున్నాం అంటే హాయిగా ఉంటుంది. నాలాంటి జాయింట్ పెయిన్స్ వాళ్ళకి నైట్ అన్నం మానేస్తే బెటర్ అనిపిస్తుంది. అందుకే వాళ్ళ నుంచి ఏంటంటే కొంచెం అన్నం క్వాంటిటీ తగ్గిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయి. సమ్మర్ స్టార్ట్ అయింది, వేడి ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండలేకపోతున్నా. సండే అవడం వల్ల కొంచెం టేబుల్ను ఎలక్ట్రిక్ కుక్కర్ కొంచెం క్లీన్ చేశాను. బాగా అయితే సెలవు వచ్చిందంటే పడుకునే ఉంటాడు. నాకు చేసి అలసిపోతాడు. 4-5 రోజులు కదా, 2 days కొంచెం అర్జెంట్ పనులు చేస్తాడు, కానీ మిగతా పనులకి ఇచ్చాడు. పని నుంచి అని పెడదామంటే నేనేమో తలుపు దాకా వెళ్ళి తలుపు తీయలేని, డోర్ దాకా వెళ్ళి అని ఏదో మేమే మేనేజ్ చేస్తాం ఒక 2 years నుంచి. వాడు కొన్నిసార్లు గిన్నెలు తోమడం, నేను గిన్నెలు తోమడం, తర్వాత ఏమంటాం బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేస్తాడు, అందుకని ప్రాబ్లం లేదు. ఇల్లు వాడే తెచ్చుకుంటాను, నేను చేయలేదు. నేను ఒకటి ఉంటాను, గిన్నెలో నా పని. ఇంకేళ్ళు సదరం అంతా వాడతానే. ఏనాడు కూర్చుని ఇస్తేనే నేను బట్టలు మడత పెట్టడం, కూరగాయలను అప్పుడు తరిగిస్తూ ఉంటాడు. అదే బాటిల్స్ నింపడానికి ఇంకా వాడే అనమాట. అక్కడ గిన్నెలు పట్టుకెళ్ళి బకెట్స్ క్లీన్ చేసి బాత్రూమ్స్ అన్నీ మ్యాక్సిమం ఇంకా వాడే చూసుకుంటాడు పాపం. అదే సంగతి. లైఫ్ నడుస్తుంది. సో ఇట్లాగా ఏం లేకపోయినా గోధుమ పిండి ఇంట్లో పెట్టుకున్నా ఉంటే చపాతీలు, దోశలు, పూరీలతో పాటు ఇట్లాగా దోశల పిండి లేకపోయినా గోధుమ పిండి దోశలు వేసుకొని ఏదైనా మంచి కర్రీ వేసుకున్న పచ్చళ్ళు కానీ, పొడాలు, పప్పుతో కానీ చక్కగా తినేయచ్చు అనమాట. అది సంగతి. సరే, సమ్మర్ స్టార్ట్ అయింది. పిల్లల జాగ్రత్త. ఎక్కువ డిహైడ్రేషన్ కాకుండా నీళ్ళు తాగుతూ ఉండండి, ఫ్రూట్స్ తినండి, జ్యూసులు తాగండి, స్నానం 2 పూటలు చేయండి. తర్వాత ఏంటంటే ఎక్కువ ఎండల్లో తిరగకండి. వెళ్ళినా కూడా కాస్త కప్పుకొని అన్నీ చేసుకోవడం చూసుకో. నిజంగా చాలా వేడిగా ఉంటుంది. బాప్రే, ఇంపాసిబుల్. ఇలా మార్చిలో ఇలా ఉందంటే ఇంక ఏప్రిల్, మే నుంచి చెప్పక్కర్లేదు. ఊహించుకుంటేనే భయం వేస్తుంది ఇప్పటి నుంచి. అది సంగతి. సరే, సో ఇవాళ మా డిన్నర్ ఏమో జస్ట్ పప్పు, గోధుమ పిండి దోశలు, తర్వాత టీ కూడా ఉంది. నేను పచ్చళ్ళు పొడాలతోనే తినేస్తాను. సరేనా? సో గోధుమ పిండికి అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇది ఒక టైప్ అనమాట. గోధుమ పిండి వేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, తర్వాత నూనె, వాటర్ వేసి కలిపేసుకొని దోశలు వేసుకోవాలి. అంతే. చాలా సింపుల్, ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తో. సరేనా? రకరకాలు చేస్తూ ఉంటాను ఇట్లా. ఇవాళ ఏమీ ఉల్లిపాయలు వేయలేదు, క్యారెట్ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఏదో ఒకటికి భలే టేస్ట్గా చేస్తూ ఉంటాను అన్నమాట. అంతే, అప్పటికప్పుడు. సరే, ఇక ఈ ఛానల్ కనుక నచ్చితే విజయ్ రెయిన్బో ఛానల్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో ముందుంటాను. ఇట్లు విజయలక్ష్మి. బాయ్.